జబర్దస్త్ జడ్జిగా వెళ్ళారు కదా, ఉమ్. మీకు బాగా సాటిస్ఫాక్షన్గా ఉంటుందా, లేకపోతే కొన్ని జోకులు అన్ని వల్గారిటీ పెట్టేస్తున్నారు వీళ్ళు అని నవ్వక తప్పదు అన్నట్టుగా నవ్వుతారా మీరు? కొన్నిసార్లు మీ ఎక్స్ప్రెషన్ అలా అనిపిస్తుంది. అవునా? అయితే సరిగ్గా నటించలేకపోయినంట కానీ అందుకే అడిగాను సార్ ఆ క్వశ్చన్ నేను. లేదు, ఒక విషయం చెప్పాలంటే జబర్దస్త్ స్టేజ్ చాలా కష్టమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఏవో కొత్త స్కిట్లు తయారు చేసుకు వచ్చి నవ్వించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం చూసారా కంటెస్టెంట్స్. జడ్జిలది ఏముంది, కూర్చొని ఏదో చెప్తాం, వాళ్ళని మట్టుకి అప్రిషియేట్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్ చాలా గొప్ప ప్లాట్ఫామ్. ఇన్ని సంవత్సరాలు ఉందంటే కామెడీని తయారు చేయడం అంటే అంత ఈజీయా? అందుకని నాకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టం జబర్దస్త్ అంటే. జబర్దస్త్ జడ్జి కాకముందు కూడా చెప్పాను, కొట్టి చెప్తున్నా. సార్ లేడీస్ టీం కూడా ఇప్పుడు ఈ మధ్య బాగా చేస్తున్నారు, చూసారు కదా? లేడీస్ అంటే ఒక టైంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ సర్దారు, అన్ని టీంలోనే పెట్టారు. అవునా సార్? కానీ బాగుండింది ఆ టీం కూడా. అంటే వాళ్ళు ప్రయత్నం చేయడం అది బాగుంది. సపరేట్ గా ఒక 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 చిన్న ప్రయోగం బాగా అనిపించింది మీకు. అది ఎప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. బాగున్నాక కావాల్సినవన్నీ మల్లెమాల వారు వారు తీసుకుంటా ఉంటారు, జాగ్రత్త వండుతూనే ఉంటారు. సిమ్రాన్ గారితో చేసేటప్పుడు మీకు ఆవిడతో అనుబంధం ఎలా ఉండింది? ఆవిడ ఎలా చేస్తారు, ఎలా కోఆర్టిస్ట్తో ఎలా ఉండేవారు? సీనియర్ ఆవిడ ఏజ్లో కాకపోయినా ఆర్టిస్ట్గా సీనియర్ కదా, చాలా పొలైట్గానే ఉండేవాళ్ళు. ఏ బంధం లేదు, అనుబంధం అన్నారు. ఏ బంధం లేదా? ఏ సంబంధం లేదు, ఏ బంధం లేదా, సింపుల్గా చెప్పారు. ఒక ఇద్దరు కోఆర్టిస్టులు అద్భుతంగా కోఆపరేట్ చేసుకుని నటించామంటారు అంతే. మరి అప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ మీరు చాలా ఆఫర్స్ వచ్చాయి కదా, ఒకటి రెండు సినిమాలు మీకు ఆఫర్ కొట్టేసి చెప్తారా? కొట్టేసి ఆల్రెడీ మాట్లాడుకో రాలేదు. ఒకటే సినిమా హీరోగా చేశారా? అల్లరి నరేష్ గారితో కూడా చేశారు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్. ప్యారలల్ హీరో కూడా చేశా, మిస్టర్ గిరీశ్ అని వాళ్ళే. మా అల్లుడు వెరీ గుడ్ లో కూడా మీరు చాలా ఆల్మోస్ట్ మెయిన్ ఒక క్యారెక్టర్. నరేష్ గారితో చాలా దగ్గర క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్లు చేశాం. ఈవి సత్యనారాయణ గారు, వారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలా గొప్ప డైరెక్టర్ ఆయన కథ నేటివిటీతో, హ్యూమరు, ఫన్ను, ప్రతి సీన్లో ఎందుకు నవ్వు వస్తుంది, ఎందుకు నవ్వాలి, ఇంకా రాయాలి అని అలా ఆలోచించి చాలా హార్డ్ వర్క్ చేసి చాలా ఈజీగా సినిమా తీశారు. అదేదో తేలిగ్గా అయిపోయింది కాదు, ఎంతో కష్టపడి ఆయన డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్కి రిలీజ్ చేసేవారు. అంత స్పీడ్గా వర్క్ చేసేవారు. ఒకసారి సీరియస్గా తీసేవాడు ఆయన కామెడీ సినిమా ఆయనది. అది అయిపోతే మళ్ళీ చాలా ఫ్రెండ్లీగా అయిపోవాలి. ఆయన లేకపోవటం కమెడియన్స్ అలాంటి చాలా లోటు.